మహాభారత యుద్ధానికి మూలం ఎందుకు జరిగింది? ఎవరు? ఏంటి? మీకు తెలుసా? తెలుసుకుందాం. ఒకే రక్తం, ఒకే కుటుంబం, కానీ మనస్సుల్లో పెరిగిన ద్వేషం మహాభారతానికి మొదటి అడుగు. దుర్యోధుడిని అహంకారం, పాండవుల విజయాన్ని చూసి మండిపోయిన అసూయ ఈ యుద్ధానికి అసలు మూలం. శకుని మాయలో పడి పాచికుల ఆట ఆడి ధర్మరాజు కూడా మోసపోయాడు. రాజ్యం, గౌరవం అన్నీ ఒక్కసారిగా కోల్పోయాడు. ఒక స్త్రీని సభలో అవమానించిన రోజు, అదే రోజు యుద్ధం నిర్ణయమైంది. ఆ అవమానాన్ని అగ్నిలా మండింది. శ్రీకృష్ణుడు శాంతి కోసం వచ్చాడు. 5 గ్రామాలు అడిగాడు. కానీ అహంకారం సూదికుచ్చేంత స్థలం కూడా ఇవ్వని అన్నది. అలా మొదలైంది మహాభారతం. అహంకారం, లోభం, అన్యాయం కలిసి ప్రపంచంలోని గొప్ప యుద్ధానికి తెచ్చా. అహంకారం ఎప్పుడూ నాశనం చేస్తుంది. ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది.